అందరికీ నమస్కారం. ఈరోజు వృశ్చిక రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి. సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఉద్యోగ రంగంలో అధికారులతో మీ సంబంధాలు ఈరోజు అనుకూలంగా ఉంటాయి. మీరు చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభిస్తుంది. మీ ప్రతిభను గుర్తించి ఉన్నతాధికారులు మీకు అండగా నిలుస్తారు. సహోద్యోగులతో కూడా సత్సంబంధాలు కొనసాగించండి. ఆధ్యాత్మికంగా ఈరోజు మీకు అంతర్గత శాంతి లభిస్తుంది. ధ్యానం, పూజలు లేదా మతపరమైన కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు. పవిత్ర స్థలాలను సందర్శించడానికి లేదా ఆధ్యాత్మిక గురువుల బోధనలను వినడానికి ఇది చాలా అనువైన రోజు. మీ మనస్సులో ఉన్న అనుమానాలు తొలగిపోయి స్పష్టత లభిస్తుంది. కొన్ని నమ్మకాల పట్ల సందేహాలు తలెత్తవచ్చు. ఇది మీ ఆధ్యాత్మిక ప్రయాణంలో చిన్నపాటి ఆటంకంగా మారవచ్చు. అతిగా ఆలోచించడం వల్ల ఆధ్యాత్మిక ప్రశాంతతను కోల్పోవచ్చు. ఆచార వ్యవహారాలపై మీలో ఉన్న విశ్వాసం సన్నగిల్లే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక విషయాలపై ఇతరులతో వాదనలకు దిగకుండా ఉండటం మంచిది. ఆనందం, సంతోషం, జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న సంతోషాలు. ఈరోజు మీకు అనేక చిన్న చిన్న సంతోషాలు ఎదురవుతాయి. మీరు చేసే పనులలో విజయం సాధించడం, ఇష్టమైన వారితో గడపడం, మీ కలలు నెరవేరడం వంటివి మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. మీ జీవితంలో ఆనందం నిరంతరం కొనసాగాలంటే ప్రతి చిన్న విషయంలోనూ సంతృప్తిని పొందడం అలవాటు చేసుకోవాలి. ఆఫీసులో మీ పనితీరు ఈరోజు చర్చనీయాంశమవుతుంది. మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. సహోద్యోగుల నుండి మంచి మద్దతు లభిస్తుంది. కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. మీ నాయకత్వ లక్షణాలు మెచ్చుకోబడతాయి. అయితే పని ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా గడువు తేదీలు దగ్గర పడుతున్నప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలి. తోటి ఉద్యోగులతో విభేదాలు రాకుండా చూసుకోండి. మీ సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి ఇది మంచి సమయం. ప్రశాంతమైన వాతావరణంలో పనిచేయడం వల్ల మీ ఉత్పాదకత పెరుగుతుంది. ఆరోగ్యపరంగా ఈరోజు మీరు జాగ్రత్త వహించాలి. వాతావరణ మార్పుల వల్ల కొంచెం అస్వస్థతగా అనిపించవచ్చు. కాబట్టి ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. మీ ఆర్థిక పరిస్థితిలో ఈరోజు అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఊహించని విధంగా డబ్బు చేతికి రావడం లేదా ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభం కావడం వంటివి జరగవచ్చు. అయినప్పటికీ అనవసరమైన ఖర్చులకు స్వస్తి చెప్పడం మేలు. ప్రణాళికాబద్ధంగా మీరు చేపట్టే కార్యక్రమాలు విజయవంతమవుతాయి. ముఖ్యంగా సామాజిక కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల మీకు మంచి పేరు వస్తుంది. కొత్త పనులు ప్రారంభించడానికి ఈరోజు చాలా అనుకూలమైనది. కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు ఈరోజు మరింత బలపడతాయి. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. చిన్న చిన్న వేడుకలు లేదా కలియకలు మిమ్మల్ని ఆనందపరుస్తాయి. పెద్దల ఆశీర్వాదం మీకు లభిస్తుంది. వారి సలహాలు మీకు మార్గదర్శనం చేస్తాయి. కొన్నిసార్లు చిన్న చిన్న అపార్థాలు లేదా అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. కానీ వాటిని సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి. సహనంతో వ్యవహరించడం ద్వారా కుటుంబ బంధాలు మరింత బలపడతాయి. మీ జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. పిల్లలతో ఆనందంగా ఉంటారు. కుటుంబంతో కలిసి భవిష్యత్తు ప్రణాళికలు రచించుకోవడానికి ఇది మంచి రోజు. క్రీడారంగంలో ఉన్నవారికి ఈరోజు మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. మీ ఆటతీరులో మెరుగుదల కనిపిస్తుంది. విజయావకాశాలు కూడా మెరుగుపడతాయి. అనుకోని పరిస్థితులలో చిన్నపాటి గొడవలు తలెత్తే అవకాశం ఉంది. వాటిలో మీరు జోక్యం చేసుకోకపోవడమే మంచిది. మీ ప్రశాంతతను కాపాడుకోవడానికి ప్రయత్నించండి. వ్యక్తిగత వస్తువుల విషయంలో ఈరోజు చాలా జాగ్రత్త వహించాలి. మీ వస్తువులను కోల్పోయే అవకాశాలున్నాయి. కాబట్టి వాటిని భద్రంగా ఉంచుకోండి. మీ ప్రయాణాలలో కూడా అప్రమత్తంగా ఉండటం అవసరం. తెలిసీ తెలియక చేసే చిన్న చిన్న తప్పులు ఈరోజు మీ మనసును బాధించవచ్చు. వాటి నుండి గుణపాఠాలు నేర్చుకొని భవిష్యత్తులో అలాంటివి జరగకుండా చూసుకోవడం అవసరం. వైవాహిక జీవితంలో ఈరోజు
ప్రేమ, ఆప్యాయతలు వెల్లివిరుస్తాయి. మీ జీవిత భాగస్వామితో లోతైన అనుబంధాన్ని అనుభవిస్తారు. చిన్నపాటి ప్రయాణాలు లేదా రొమాంటిక్ డేట్స్ మీ బంధాన్ని మరింత బలపరుస్తాయి. పెళ్లికాని వారికి కొత్త సంబంధాలు ఏర్పడే సూచనలున్నాయి. మీ భాగస్వామికి సంబంధిన ఒక ముఖ్యమైన విషయంలో వారి పట్ల సానుభూతి చూపడం ద్వారా మీ బంధం మరింత పదిలపడుతుంది. అయితే అహంకార ఘర్షణలు లేదా గత తప్పులను తిరిగి ప్రస్తావించడం ద్వారా దాంపత్య జీవితంలో చిన్నపాటి ఉద్రిక్తతలు తలెత్తవచ్చు. భాగస్వామి మనసును అర్థం చేసుకోకుండా మాట్లాడటం వల్ల వారిని బాధపెట్టే అవకాశం ఉంది. మాట తూలవద్దు, ప్రతి చిన్న విషయానికి స్పందించకుండా ఉండటం ఉత్తమం. ఈరోజు మీకు ధైర్యం, ఆత్మవిశ్వాసం రెండూ కూడా అధికంగా ఉంటాయి. సవాళ్లను ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉంటారు. మీపై మీకు ఈరోజు మరింత నమ్మకం పెరుగుతుంది. మీ సామర్థ్యాలపై మీకు పూర్తి విశ్వాసం ఉంటుంది. ఈ నమ్మకం మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడంలో సహాయపడుతుంది. పరిశ్రమల రంగంలో ఉన్నవారికి ఈరోజు ఉన్నత అభివృద్ధి కనిపిస్తుంది. మీరు చేపట్టిన ప్రాజెక్టులు విజయవంతమవుతాయి. మీ వ్యాపారం విస్తరిస్తుంది. కొత్త అవకాశాలు మీ తలుపు తట్టనున్నాయి. ప్రేమ సంబంధాల్లో ఈరోజు ఆనందం, సంతోషం వెల్లివిరుస్తాయి. మీ భాగస్వామితో బలమైన బంధం ఏర్పడుతుంది. ఒకరికొకరు ప్రేమను, మద్దతును అందించుకుంటారు. ఈరోజు మీకు ఎంతో ప్రేరణ లభిస్తుంది. మీ లక్ష్యాలను సాధించడానికి మీరు మరింత ఉత్సాహంతో పనిచేస్తారు. ఇతరులకు మీరు ప్రేరణగా నిలుస్తారు. ఈరోజు మీరు ముఖ్యమైన సమావేశాలలో పాల్గొంటారు. మీ అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి మంచి అవకాశం లభిస్తుంది. మీ సూచనలు అందరూ ఆమోదిస్తారు. చర్చలలో మీరు విజయం సాధిస్తారు. అది మీకు గుర్తింపును తెస్తుంది. కొన్ని సమావేశాలలో మీరు చెప్పదలుచుకున్న విషయాలను స్పష్టంగా వ్యక్తపరచలేకపోవచ్చు. దానికి తగిన సన్నద్ధత అవసరం. ఈ రాశి విద్యార్థులు ఈరోజు చదువు పట్ల అపారమైన ఆసక్తిని చూపుతారు. ఏకాగ్రతతో కూడిన కృషి మీ విజయానికి పునాది వేస్తోంది. కొత్త విషయాలను నేర్చుకోవడానికి, వినూత్న పద్ధతులను అన్వేషించడానికి ఇది చక్కటి సమయం. గురువుల నుండి మంచి ప్రోత్సాహం లభిస్తుంది. మీ సందేహాలు నివృత్తి అవుతాయి. అయితే ఈరోజు కొంతమందికి అనవసరమైన ఆందోళనలు, భయాలు చదువుపై ప్రభావం చూపే అవకాశం ఉంది. మీ లక్ష్యాల పట్ల స్పష్టత కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు మరింత అంకితభావంతో చదవాలి. కష్టపడితే ఆశించిన ఫలితాలు తప్పకుండా వస్తాయి. ముఖ్యంగా గ్రూప్ స్టడీస్ మీకు బాగా కలిసి వస్తాయి. మీ స్నేహితులతో కలిసి చదవడం వల్ల కొత్త ఆలోచనలు పుడతాయి. ఒత్తిడిని తగ్గించుకోవడానికి చిన్న విరామాలు తీసుకోవడం మర్చిపోవద్దు. మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈరోజు మెరుగుపడతాయి. ముఖ్యంగా సంభాషణలలో మీరు చాలా సమర్థవంతంగా ఉంటారు. కొత్త వ్యాపార సంబంధాలు ఏర్పరుచుకుంటారు. మీ వాక్చాతుర్యం ఇతరులను ఆకట్టుకుంటుంది. కొన్ని సందర్భాలలో మీ వ్యవహారిక నైపుణ్యాలు సరిపోక కొన్ని పనులు ఆలస్యం కావచ్చు. మీరు చెప్పదలుచుకున్నది స్పష్టంగా వ్యక్తపరచలేకపోవచ్చు. ఇతరులతో స్నేహపూర్వకంగా ఉండటానికి ప్రయత్నించండి. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి ప్రయత్నించండి. సంస్కృతి, సంప్రదాయాలు, కళలు, వారసత్వం ఈరోజు మీరు మీ సంస్కృతి, సంప్రదాయాల పట్ల ఆసక్తిని చూపుతారు. పాత తరాల నుంచి వస్తున్న విలువలను గౌరవిస్తారు. కళలు, సాహిత్యానికి సంబంధించిన విషయాలపై మీకు ఆసక్తి పెరుగుతుంది. సమాజంలో మీకు రావాల్సిన గౌరవం, గుర్తింపు ఈరోజు లభిస్తుంది. మీ పనులను అందరూ మెచ్చుకుంటారు. మీ సృజనాత్మకత ఈరోజు ఉచ్ఛస్థితిలో ఉంటుంది. కొత్త ఆలోచనలు, కళాత్మక ఆవిష్కరణలు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. మీరు మీ ప్రతిభను ప్రదర్శించడానికి అవకాశం లభిస్తుంది. మీ నైపుణ్యాలకు ప్రశంసలు అందుకుంటారు. అభిరుచులను పెంచుకోవడానికి ఇది మంచి సమయం. కొన్నిసార్లు మీ సృజనాత్మక ప్రయత్నాలకు తగిన గుర్తింపు లభించకపోవచ్చు లేదా మీరు నిరాశ చెందవచ్చు. అయితే మీ కృషిని కొనసాగించడం ముఖ్యం. ఇతరుల విమర్శలను నిర్మాణాత్మకంగా స్వీకరించడానికి ప్రయత్నించండి. వాటిని వ్యక్తిగతంగా తీసుకోవద్దు. మీ స్నేహితుల నుండి మీకు సహాయ సహకారాలు లభించే అవకాశం ఉంది. వారు మీకు అండగా నిలుస్తూ మీ లక్ష్యాలను చేరుకోవడంలో తోడ్పడతారు. ఈరోజు
అదృష్ట సంఖ్య వచ్చేసి 6. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఊదా రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.